హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. వరలక్ష్మి వ్రతం ఉందని చెప్పేసి నేనైతే అమ్మవారిని అయితే శారీ కట్టి శారీ అలంకరిస్తున్నాను. ఏదో నాకు వచ్చిన విధంగా అయితే నేనైతే అమ్మవారికి శారీ కట్టి అమ్మవారిని అయితే అలంకరించుకుంటున్నామండి. శారీ కట్టేసి నగలు వేసి అమ్మవారికి గాజులు వేసి అన్నీ వేసి పువ్వులు పెట్టి అలంకరించుకున్నామండి. అలాగే పూజ సామాన్లన్నీ కూడా ఈ విధంగా మేమైతే పెట్టుకున్నాము. లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకున్నాము, అలాగే వినాయకుడిది కూడా పెట్టుకొని ఫస్ట్ అయితే ఇద్దరం అత్తయ్య నేనైతే కూర్చొని ఇద్దరం బొట్టు పెట్టుకొని కంకణాలు అయితే కట్టుకున్నామండి. తర్వాత మేము వినాయకుని పూజ, ఏ పూజకు ముందైనా మనమైతే వినాయకుని మంత్రం అయితే చదువుకోవాలి. వినాయకునికి కంపల్సరీ పూజ అయితే చేసుకోవాలి కదండి. అలాగే మేమైతే ఇద్దరం ఫస్ట్ అయితే వినాయక పూజ చేసామండి. అనంతరం మేము ఇంకా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాము. అమ్మవారి మంత్రాలు చదువుకున్నాను, అలాగే అమ్మవారి కథ కూడా ఇద్దరం కూర్చొని చదువుకున్నాము. అలాగే నైవేద్యాలు ఏమేమి పెట్టామంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర, పాయసం, వడపప్పు, పానకం, స్వీటు. అమ్మవారికి అయితే మేమైతే ఈ విధంగా అన్ని ప్రసాదాలు అయితే చేసి అమ్మవారి ముందు పెట్టి పూజ అయితే చేసుకున్నాము. ఇద్దరం కలిసి కూర్చొని అమ్మవారి వ్రత కథనైతే చదువుకుంటూ కూర్చున్నామండి. మేమైతే ఎంత బాగా అనిపించిందో, మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఆ పూజ చేస్తూ ఉన్నంతసేపు చాలా బాగా అనిపించిందండి. ఇద్దరమే మంచిగా కూర్చొని మాకు వచ్చిన విధంగా మేమైతే బుక్ పట్టుకొని చదువుకున్నాము. అమ్మవారిని స్మరిస్తూ మనసులో అయితే ఆరాధిస్తూ మంచిగా అమ్మవారి పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాము. అలాగే పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి అమ్మవారికి మొక్కాము. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చామండి. హారతి ఇచ్చుకున్న తర్వాత లక్ష్మీదేవులను అయితే పిలిచాము మా ఇంటికి వాయనాలు ఇవ్వడానికి. అమ్మవారి పసుబొట్టుకి ఆ రోజు మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క అందరినీ మేమైతే లక్ష్మీదేవిలా పూజించుకొని వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాసి నుదిటిన బొట్టు పెట్టి గంధం పెట్టి వారికైతే పసుపు బొట్టు ఇచ్చుకొని వారి ఆశీర్వాదం అయితే తీసుకుంటామండి. మా బాబు కూడా చూడని ఎంత బాగా పూజ చేస్తున్నాడో, కూర్చొని అమ్మవారికి పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి అన్నీ వేసి మొక్కాడు. వాడు కూడా మంచిగా అమ్మవారికి. మేమైతే అమ్మవారికి ఇలా అయితే పూజ చేసుకున్నాము. చాలా బాగా అయితే అనిపించిందండి. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మంచిగా కూర్చోబెట్టి పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి పసుపు బొట్టు ఇచ్చి వారి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాను నేను, మా అత్తయ్య ఇద్దరం. మేము ఈ విధంగా అయితే అమ్మవారి పూజ అయితే చేసుకున్నాము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మా పూజ కనుక మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే నేను వీడియోస్ అయితే పెడతానండి, చాలా మంచి వీడియోస్ అయితే పెడతాను. మేము పూజ చేసినవి అవి అన్ని వీడియోస్ అయితే నేను పెడతానండి. మాకు తెలిసినవన్నీ పెడుతూ ఉంటానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే అండి. ఓం వరలక్ష్మి వ్రత అమ్మవారి నమః.